2024లో గూడా అసలు 50 ఏళ్ల పైన వాళ్ళకి పెళ్ళెందుకు? సహజీవనం అన్నది ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యంగా 70% లేడీస్ 30 ఏళ్ల పంచి కట్టుకున్న ఒక బాగా లావుగా ఉన్న ఒక ఆయనతో 25 ఏళ్ల అమ్మాయి. అంటే గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే 2005లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఈ కంపానియన్షిప్ వాళ్ళని కూడా 50 ఏళ్ళు అంటే 50 ఏళ్ళు ఖచ్చితంగా ఉండవలసిందే. అలాగే అంటే అవతల మనిషి 4 మాటలు మాట్లాడితే వాడు మనకి లైన్ వేస్తున్నాడా, వాడు ఏ ఉద్దేశం. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే అమ్మా. 2024లో గూడా అసలు 50 ఏళ్ల పైన వాళ్ళకి పెళ్ళెందుకు? అవును, అవును. ఇంకా ఆ సెలబ్రేషన్ మూడ్ ఎందుకు? మీరేదో హరే కృష్ణ రామ అనుకుంటా ఉండొచ్చు కదా అనే థాట్ ప్రాసెస్ 2024లో కూడా ఉంది. మీరు ఇప్పుడు 2010లో ఈ ఆలోచన ముందుకు పెట్టినప్పుడు కనీసం ఒక 10 మందితో మాట్లాడినప్పుడు 9 మంది నాకు తెలిసినంత వరకు ఎందుకు వ్యతిరేకం, నా అవసరం లేదు, నీకు ఈ స్ట్రెస్ అవసరం లేదని ఏదో ఒక మాట చెప్పుంటారు కదా. అలా మీరు ఈ జర్నీలో ఎదుర్కొన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? దాన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు? ఆ ఛాలెంజ్ ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నానమ్మా, ఈ సోషల్ స్టిగ్మా వల్ల. దానికి నేను ఇది పబ్లిక్ ఎలా తెలియజేయాలి, నా మనసులో ఐడియాని ఎలా తెలియజేయాలి, ఇది రివల్యూషనరీ ఐడియా, అంత తొందరగా సొసైటీ జీర్ణించుకోదు. సరే, ఏదైతే అదండి, చెప్పాను కదా, ప్రయత్నం అనేది ఉండాలి, ప్రయత్నం లేకుండా ఇది అవ్వదు అని మానేయకూడదు అన్నదే నా సిద్ధాంతం. ఆ సిద్ధాంతం మీదే నేను ఇప్పటికీ బేస్ అయి ఉన్నాను. అంచేత నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను, పబ్లిక్ మీటింగ్ పెట్టి నా ఐడియా చెప్పాను. నా ఐడియా చెప్పినప్పుడు 5 ఆడవాళ్ళే వచ్చారు. అయ్యో, 5 ఆడవాళ్ళు. ఇంకా గట్టిగా ఎవరంటే రాకపోతే ఇప్పుడు 5 ఆడవాళ్ళతో మీటింగ్ ఏం పెడతాను? ఈ 5 ఆడవాళ్ళలో 2 వస్తారో 3 వస్తారో, చివరికి ఎవరు మానేస్తారో కూడా తెలియదు. అంచేత ధైర్యం చేసి 5 మీటింగ్ ఎలా పెట్టాలి అని అనుకొని ఏదో ఒకటి ధైర్యం చేద్దామని పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు మీడియా బాగా సపోర్ట్ చేసింది దీనికి. ఇందులో కంపానియన్షిప్ అనేది కొత్తది ప్రవేశపెట్టాను నేను. అది మీడియాని బాగా అట్రాక్ట్ చేసింది, జనాల్ని కూడా బాగా అట్రాక్ట్ చేసింది. కంపానియన్షిప్ అంటే మీరు వినే ఉంటారు, లివ్ ఇన్ రిలేషన్, వివాహంతో సంబంధం లేకుండా చట్టబద్ధంగా కూడా ఇద్దరు కలిసి సహజీవనం చేయొచ్చు ఒకే ఇంట్లో. అయితే ఒకరి మీద ఒకరికి ఎలాంటి రైట్లు ఉండవు, డైవర్సులు, మెయింటెనెన్స్లు ఇలా ఏముండవు. వద్దు అనుకుంటే వాళ్ళిద్దరూ అనుకొని విడిపోవడం అంతే. కావాలి అనుకుంటే కలిసి ఉంటారు, వద్దు అనుకుంటే విడిపోతారు. ఆయన ప్రాపర్టీ మీద ఈవిడకి ఎలాంటి రైట్స్ ఉండవు. భార్య అంటే ఆవిడకి హక్కు ఉంటుంది, ఈవికి హక్కు ఉండదు. ఒక ఫ్రెండ్గా, ఒక తోడుగానే వచ్చింది, ఉండగలిగితే కలిసి ఉంటుంది, ఉండలేకపోతే విడిపోతుంది. అలాగే ఆయన కూడా అంతే, ఆవిడకి ఏమీ ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వక్కర్లేదు, కలిసి ఉంటారు, కలిసి ఉన్నన్నాళ్ళు ఇద్దరు కలిసి సహజీవనం చేస్తారు. ఈ ఇల్లు మెయింటెనెన్స్ అంతా ఆయనే చూసుకుంటాడు. ఆ రకంగా సహజీవనం అన్నది ప్రవేశపెట్టినప్పుడు ఆశ్చర్యంగా 70% లేడీస్ ప్రిఫర్ చేశారు సహజీవనాన్ని. పురుషులు ఎలాగో ప్రిఫర్ చేస్తారు, వాళ్ళకి నష్టం లేదు కాబట్టి లేడీస్ కూడా ప్రిఫర్ చేశారు. నేను లేడీస్ని అడిగానమ్మా, ఎందుకు మీరు ఇది ఇష్టపడుతున్నారు? దీంట్లో ఒక గ్యారంటీ లేదు, ఒక సపోర్టు లేదు, ఒక మెయింటెనెన్స్ లేదు, సొసైటీ కూడా మీ పట్ల ఫేవరబుల్గా ఉండదు అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మ నా హస్బెండ్తో నాకు చాలా బ్యాడ్గా అనుభవాలు ఉన్నాయి. అది ఆయనకి తాగడం, కొట్టడం, తిట్టడం, ఏమన్నా అంటే నువ్వు నా పెళ్ళానివి, నాకు హక్కు ఉంది అనడం, ఈయన వదిలి బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇవన్నీ భరించడం, ఇక నాకు భరించే ఓపిక లేదు. అంచేత మళ్ళీ పెళ్లి చేసుకుని అవతల వాడు మంచివాడో చెడ్డవాడో తెలియదు, మంచివాడు నమ్మని పెళ్లి చేసుకుంటాను. తీరవాడు మంచివాడు కాకపోతే మళ్ళీ ఈ సమస్యలన్నీ పడాలి కదమ్మా. నాకేదో ఈ కంపానియన్షిప్ అని ఒక కొత్తగా పెట్టారు, మీ దయ వల్ల ఉండగలిగితే కలిసి ఉంటాను, లేకపోతే గుడ్ బై కొట్టేసి వెళ్ళిపోతాను, నాకు ఇదే హాయిగా ఉందమ్మా అన్నారు. 100కి 70 మంది కంపానియన్షిప్కి ప్రిఫర్ చేశారు. మగాళ్ళు ఇప్పటికీ ప్రిఫర్ చేస్తున్నారు. అయితే అలా వచ్చిన తర్వాత అందులో కొన్ని ప్రాబ్లమ్స్ మొదలెట్టాయి. అంటే ఒక చట్టం అనేది గవర్నమెంట్ చేసినా కూడా అందులో లూప్ హోల్స్ ఎలా ఉంటాయని వెతుకుతారు చాలామంది. ఖచ్చితంగా. అంచేత చాలామంది ఏం చేశారంటే యూజ్ అండ్ త్రోలాగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉపయోగించుకోవడం, అయిపోయాక వెరైటీ నాకు నువ్వు నచ్చలేదు వెళ్ళిపోవడం, మళ్ళీ ఇంకో కంపానియన్ని చూసుకోవడం, ఇలా మొదలెట్టారు. 3 సంవత్సరాలు దాటిన తర్వాత 3 ఏళ్ళు ఒక వ్యక్తితో సహజీవనం చేసిన తర్వాత ఇవి మళ్ళీ ఇంకో సహజీవనానికి వాళ్ళు మారినంత తేలిగ్గా ఆడది మారలేదు. ఆడదానికి ఒక పెళ్లి దాటి రెండో పెళ్లికి రావడమే చాలా ధైర్యంతో కూడుకున్న సాహసోపేతమైన నిర్ణయం అది. ఇప్పుడు ఈయన చీరలు మార్చినట్టు ఎంతమంది మొగుళ్ళను మారుస్తుంది? సో అంచేత ఆ బ్యాడ్ లక్ కొద్దీ ఇక నా కర్మ ఇంతే అని మళ్ళీ జీవితం అంతా అలాగే బాధపడాల్సి వస్తుంది. అంచేత అప్పుడు ఏం చేశారంటే మా ఆడవాళ్ళు కూడా తెలివితేటలు చేసుకొని, మాకు కంపానియన్షిప్ వద్దు, మేము మ్యారేజ్నే ప్రిఫర్ చేస్తాం. ఒకవేళ కంపానియన్షిప్పే కావాలంటే నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏమి ఇస్తావు,
కోర్టు లేదు, మెయింటెనెన్స్ లేదు, ప్రాపర్టీ షేర్ లేదు, ఏమీ లేవు కాబట్టి నాకు ఏదైనా ఫైనాన్షియల్ సెక్యూరిటీ చూపించు. నువ్వు 4 ఏళ్ళు పోయాక నెత్తిన చెంగేసుకు పొమ్మంటే నేను ఎలా బతకాలి అని ఫైనాన్షియల్ సెక్యూరిటీ అడగడం మొదలెట్టారు ఆడవాళ్ళు. గ్రోత్ ఒక దాని తర్వాత ఒక సమస్యకి పరిష్కారం అదే చెప్పేది. ఒక సమస్య వచ్చిందంటే దానికి ఒక పరిష్కారం. ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే 2005లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఈ కంపానియన్షిప్ వాళ్ళని కూడా కలిపింది. అంటే వీళ్ళకి ఏదైనా తేడా వచ్చినట్టయితే డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు పెట్టుకోవచ్చు. డైవర్స్ కేసు లేదు, మెయింటెనెన్స్ లేదు, కానీ ఇతను నన్ను ఇలా బాధిస్తున్నాడు మానసికంగా శారీరకంగా డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టుకుని దాని ద్వారా ఆమె పరిహారం పొందేటువంటి వెసులుబాటుని గవర్నమెంట్ కూడా చట్టం కూడా కల్పించింది. అంచేత వీళ్ళు ఇలా అడుగుతారు. ఓకే, అయితే అడగడంలో కూడా ఒక పరిమితి ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంతే కదా, నువ్వు ఏమడుగుతావు? నాకు మాదాపూర్లో ఓ ఇల్లు కనివ్వండి సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే అమ్మ ఎన్ని కోట్లు అవుతుంది? 70 ఏళ్ల వయసు వచ్చి పెళ్లి చేసుకున్నవాడు ఎన్ని కోట్లు ఆవిడకి ఇవ్వగలుగుతాడు ఈ వయసులో? ఏదో 5 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, ఏకంగా ఇల్లు. ప్రతి వాళ్ళు ఇల్లు మొదలెట్టారు. నాకేమక్కల, నాకు ఇల్లు కొనింటే ఆ ఇంట్లో పడి ఉంటా. అంచేత ఈ సమస్యలు వస్తూనే ఉన్నాయి, దానికి పరిష్కారం చూస్తూనే ఉన్నాం. ఇంకో సమస్య వస్తుంది, ఇంకో అలా సమస్యలతో పరిష్కారాలతో అది ముందుకు పెడుతూనే ఉంది కానీ ఆగలేదు. ఒకటని చెప్పలేము మనం, సమస్య తర్వాత సమస్య వస్తూనే ఉంది, దాన్ని మీరు పరిష్కరిస్తారు. జీవితం అంతేనమ్మా, జీవితం అంతా ఏవో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఇందాక మీరు అన్నట్టు ప్రయత్నం ఆపను అనేది నా ఒక పర్సనల్ వాల్యూ అన్నారు కదా, అలా ఇది ఈ సంస్థకి కాకుండా మీరు పర్సనల్ లైఫ్ లో ఫాలో అయ్యే ఇంకేదైనా మోరల్ వాల్యూ ఏదైనా ఉంటుందా మీకు పర్సనల్? ఒక నీతి, ఒక నిజాయితీ. ఎక్కడా కూడా నేను జీవితంలో కాంప్రమైజ్ కాలేదు. నాకు రాజీ లేని రాజేశ్వరి అని పేరు కూడా. కాంప్రమైజ్ అవ్వలేదు ఎక్కడ నా నిజాయితీని కానీ నా ఆత్మవిశ్వాసాన్ని కానీ పోగొట్టుకోలేదు. బహుశా అది మా నాన్నగారి నుంచి జెనరిక్గా వచ్చింది అనుకుంటాను. ఆయన చాలా సిన్సియర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ తోడు నీడలో కూడా ఎక్కడ 50 ఏళ్ళు అంటే 49 కూడా యాక్సెప్ట్ చేయం. అవును, 49 కూడా యాక్సెప్ట్. 50 ఏళ్ళు అంటే 50 ఏళ్ళు ఖచ్చితంగా ఉండవలసిందే. అలాగే డాక్యుమెంట్స్ అడుగుతాం, డెత్ సర్టిఫికేట్ అవిను. డెత్ సర్టిఫికేట్ అంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. కొంతమంది మేము డైవర్స్ ఉంటాయి, మేము లాయర్ గారి దగ్గర రాసేసుకున్నామండి అంటారు. ఎవరి దగ్గర స్టాంప్ పేపర్ మీద రాసేసుకున్నాం, అవి ఏవి చెల్లవు. కోర్టు ద్వారా వచ్చిన డైవర్స్ మాత్రమే చెల్లుతుంది. ఇంకా కొంతమంది నిజాయితీ అనేవి అంతే. దాని ఆ మోరల్ వాల్యూస్ నేను వదులుకోలేదు ఎక్కడ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో వదులుకోలేదు, ఇందులో కూడా ఎన్జిఓలో కూడా వదులుకోలేదు. ఇంతవరకు దీనికి ఈ మాత్రం పేరు ఉంది అంటే నేను నిజాయితీగా నిలబడడం ఒకటి. ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మీరు మీ నాన్నగారు చెప్పారు లేదా తల్లిదండ్రులు చెప్పారు ఎడ్యుకేషన్ అంటున్నారు కదా, ఎడ్యుకేషన్ అనేది మీకు ఈ ప్రొఫెషనల్ లైఫ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లేదంటే ఏదైనా సమస్యని ఎదుర్కోవడానికి ఎంత ఇంపార్టెంట్ అని మీరు అనుకున్నారు? చాలా చాలా ఉపయోగపడిందమ్మా. ఎందుకంటే నేను చదువుకోవడానికి బయట ప్రపంచంలోకి ఎప్పుడైతే వెళ్ళానో అప్పటి వరకు నేను ఒక్కదానే కూతురు అవ్వడం వల్ల, గారాభంగా పెరగడం వల్ల అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియదు, ఈ 4 గోడలు తప్ప. ఈ 4 గోడలు దాటి విశాల ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారు, మోసాలు ఎలా ఉంటాయి, ఎవరు నిజాయితీ పరులు, ఎవరు అన్యాయంగా చూస్తారు. అందులో 30 ఏళ్ళ ఆడది ఒంటరిగా పెడుతుందంటే చాలా కష్టం. అంచేత సొసైటీని చదవడం, మనుషుల్ని చదవడం అలవాటైంది నాకు. అది ఒక వరమనే అనుకోవాలంటే అవతల మనిషి 4 మాటలు మాట్లాడితే వాడు మనకి లైన్ వేస్తున్నాడా, వాడు ఏ ఉద్దేశంతో మనకి దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనకు అర్థమైపోతుంది. అలా అర్థమైపోతూ నేను ఒక పెద్ద పుల్లాగా అందరి మీద పడిపోతూ నా వాయిస్ కూడా రఫ్గా అయిపోయింది. నేను మాట్లాడినా కూడా అరిచినట్టే ఉంటుంది. ఎందుకంటే అలా అలవాటు అయిపోయింది, అందరితో దెబ్బలాడడం, అందరితో పోరాడడం, ఇలాగా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు సరే, అలాగా ఆ పోరాటంలో నా చుట్టూ నేను ఒక సర్కిల్ ఏర్పరచుకున్నాను నాకు తెలియకుండానే. ఆ సర్కిల్కి ఒక అడుగు లోపల పెట్టాలంటే ఎవరికైనా భయమే, చాచి కొట్టేస్తాను మన భయం, అంత పెరేషియస్గా ఉండేదని. అంచేత దానివల్ల ఏంటంటే నా మోరల్ వాల్యూస్ వదలలేదు, నా నీతి నిజాయితీ వదలలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందులో 2 ప్రాస్టిట్యూట్స్ చేరారు తోడు నీడలో. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ చేరారు. వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అని మనకు తెలియదు కదా, చేర్చుకున్నాం. వాళ్ళ బిహేవియర్ ఏదో ఆడ్గా అనిపించేది కానీ నా థాట్ అక్కడ దాకా వెళ్ళలేదు. ఏదో తేడాగా ఉన్నారు అనుకునేదాన్ని. ఒకసారి వరంగల్ ఆనందయాత్ర అని తోడు నీడలో ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆనందయాత్ర టూర్కి వెళ్ళాం వరంగల్. వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, మేము ఫోటోలు తీసుకున్నాం. అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళ కెమెరా ఇచ్చారు, అవి తీసి ఇవ్వడానికి కెమెరా ఇస్తే ఆ కెమెరా ఓపెన్ చేస్తే అందులో పాత ఫోటోలు చూస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో అర్థమైంది. 70 ఏళ్ళ పంచి కట్టుకున్న ఒక బాగా లావుగా ఉన్న ఒక ఆయనతో 25 ఏళ్ళ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, ఆ పక్కన చికెన్ ముక్కలు, మందులు, ప్లేట్లు. ఆ వీడియో చూసినప్పుడు వాళ్ళ లైఫ్ ఏంటో అర్థమైంది. అంతే, ఇమీడియట్గా వాళ్ళిద్దరిని తీసేశాను. ఇప్పుడు దెబ్బలాడారు, తీయడానికి మీరెవరు, మేము డాక్యుమెంట్స్ ఇచ్చాము, రూల్ ప్రకారం ఉన్నామని. డిసిప్లిన్ అనేది ఒకటి ఉంది, డిసిప్లినరీ యాక్షన్ కింద మిమ్మల్ని తీసేశాను.
వాళ్ళు గొడవ చేశారు మమ్మల్ని తీయడానికి వీల్లేదని. మీరు గొడవ చేస్తే మీ మీ వీడియో క్లిప్పింగ్సే బయటకు వస్తాయి. బయటకు వస్తే మీ పరువే పోతుంది. ఏం ప్రపంచం తల్లకిందులైనా మీరు రావడానికి వీల్లేదని. ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్ కాలేదు. దాంతో దాంతో మగవాళ్ళు తగ్గిపోయారు. అంటే వాళ్ళు లేకపోతే లైవ్ పోయింది తోడు నెడకని తగ్గిపోయారు. 70-80 మంది వచ్చేది 30-40కి పడిపోయింది. పడిపోయినా సరే నేను వెనకడుగు వేయలేదు, భయపడలేదు, కాంప్రమైజ్ కాలేదు, వాళ్ళని జాయిన్ చేయలేదు. ప్రపంచం తల్లకిందులైనా సరే రూల్ అంటే రూలే, కాంప్రమైజ్ మాత్రం కాలేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అలాగే నడిచింది. అయినా నేను అలాగే మీటింగులు పెట్టాను. నెమ్మదిగా 40, 50, 60, 70, ఈ రోజు 200-250 మంది వస్తున్నారు. అంచేత నీతి నిజాయితీ అనేవి వదులుకోకుండా ఈ ఒంటరి పోరాటంలో, ఒంటరి పోరాటం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. 30 ఏళ్ల నుంచి నాది ఒంటరి పోరాటం. మిమ్మల్ని కొట్టలేరు ఇంకే విషయంలోనూ, మీకు తెలిసిపోయింది. ఇక పెద్ద పుల్ల మీద పడిపోవడమే. ఎవడైనా ఏదైనా మాట్లాడితే పెద్ద పుల్ల మీద పడిపోవడమే. అంటే నన్ను నేను రక్షించుకునే ప్రక్రియలో నాకు తెలియకుండానే ఎంత ఫెరోషియస్గా మారిపోయాను. అలాగే పోరాటం. ఆ రోజు నుంచి ఈ 70 ఏళ్ళు దాటినా ఈ రోజు వరకు ఇలాంటి పోరాటాలు వస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడా నేను కాంప్రమైజ్ కాలేదు, ఎక్కడా నేను ఒక బెండ్ కాలేదు, తగ్గలేదు. ఎందుకు వచ్చింది ఈ వయసులో? చాలామంది చెప్తారు, ఈ వయసులో నీకు ఎందుకు వచ్చింది, ఊరుకోరాదని. ఊరికే సమస్య లేదు, చేత కాకపోతే తోడుండడం మూసేసి కూర్చుంటాను అంతే తప్ప విలువల దాంట్లో మాత్రం ఎంత మాత్రం నేను తగ్గను.